ప్రకారం చూస్తే మేము గతంలో పెట్టిన బడ్జెట్ కన్నా 15,148 కోట్లు మాత్రం ఎక్కువ పెట్టారు. 15,148 కోట్లు మాత్రం ఎక్కువ పెట్టారు. అంటే ఎంతో కొంత ఎక్కువ చూపించాలనే ఆలోచనతో. కానీ బడ్జెట్ అనేది ఎలా పెట్టాలి, అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఏమిటేమిటి ఉన్నవి, మనం ఎన్నికల హామీలు ఇచ్చాము ఏమిటేమిటి ఉన్నవి, ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అని వాటి గురించి పెట్టాలి. ఇక బడ్జెట్ అంతే సింపుల్ గా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడ్జెట్ అయితే ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తికి తెలుసు, ప్రతి ఇల్లాలకి తెలుసు. బడ్జెట్ అంటే ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎంత, ఒక సంవత్సరంలో అయ్యే ఖర్చు ఎంత. ఆదాయం ఎక్కువైతే మిగులు బడ్జెట్ అంటారు, ఖర్చులు ఎక్కువైతే తగులు బడ్జెట్ అంటారు, దాన్ని ఇంగ్లీష్ డెఫిసిట్ బడ్జెట్ అంటారు. ఆ విధంగా ఉంటుంది. అదే బడ్జెట్ సింపుల్ గా. అంత ఆదాయము, ఖర్చులు, మిగుల, తగుల అనేది బడ్జెట్. మరి ఈ రోజు మనం చూసుకుంటే ఇప్పుడే బడ్జెట్ గురించి మీకు చెప్పాను. ఇక మనం సంక్షేమం గురించి కూడా ఒకసారి మాట్లాడతాం. గతంలో మేము గిరిజనుల కోసం 6,929 కోట్లు కేటాయించాం. 6,929 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో గిరిజనుల కోసం 7,557 కోట్లు కేటాయించారు. అంటే మేమిచ్చిన బడ్జెట్ కన్నా ఎంతో కొంత ఎక్కువ పెట్టామని చెప్పడానికి మాత్రమే ఒక 628 కోట్లు మాత్రం ఎక్కువ పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత కేవలం 628 కోట్లు ఎక్కువ ఉంటుందా? చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి కానీ, గిరిజన శాఖ మంత్రికి కానీ. కనీసం ఒక 1000 కోట్లైనా ఎక్కువ పెట్టుంటే బాగుండేది. అప్పుడు నిజంగా బడ్జెట్ పెట్టారు అనుకోరు. కానీ ఎక్కువ చూపించాలని తాపత్రయం, ఎక్కువ చేశామని చెప్పుకోవడానికి అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, గిరిజన శాఖ మంత్రి కానీ కేవలం 628 కోట్లు మాత్రం పెట్టారు. అంటే బడ్జెట్ లో మనం టోటల్ బడ్జెట్ లో చూసుకుంటే మాకు కేటాయించింది ఎంత అంటే 2.56% అన్నమాట. మొత్తం బడ్జెట్ లో గిరిజనులకు కేటాయించింది 2.56% మాత్రమే కేటాయించారు. సాధారణంగా గిరిజనులకు కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ కేటాయించేటప్పుడు జనాభా ప్రాతిపాదికన కేటాయిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాను, అందరూ నావాలంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలి, జనాభా ప్రాతిపాదికను తీసుకొని బడ్జెట్ ను పెట్టాలి. జనాభా ఎంత ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, 6% గిరిజనులు ఉన్నారు కాబట్టి 6% బడ్జెట్ ఇవ్వాలి. మేము ఇవ్వలేదనే కదా మమ్మల్ని విమర్శిస్తున్నారు, మేము తక్కువ చేశామనే కదా. మరి వీరు గిరిజనులకు 6% బడ్జెట్ ఇవ్వాలి, మనల్ని ఇవ్వలేదు. టూకీగా మాట్లాడాను ఆ రోజు. ఈ రోజు కూడా కొన్ని పాయింట్లు తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ తాలూకు విధానాలు ఎలాగున్నవి, బడ్జెట్ అనేసరికి సాధారణంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, తర్వాత అభివృద్ధి. సంక్షేమం, అభివృద్ధి రెండు ప్రాధాన్యతే. కానీ సంక్షేమానికి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు అంటే ఆసియాలు ఎక్కువ ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, యూరోప్ లాంటి కంట్రీలు తప్పించి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలన్నీ కూడా ఉన్నాయి. అందులో భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే కాబట్టి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి మన రాష్ట్రంలో బడ్జెట్ పరిస్థితి ఏమిటంటే, మనం ఒక్కసారి బడ్జెట్ గురించి చూసుకుంటే మనం ఈ సంవత్సరం బడ్జెట్ 2,94,427 కోట్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. బడ్జెట్ ఈ సంవత్సరానికి అన్నమాట, ఈ ఆర్థిక సంవత్సరానికి అని అర్థం. మేము గతంలో 2023-24లో కూడా మేము బడ్జెట్ ప్రవేశపెట్టాము జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అది 2,79,279. అంటే మా బడ్జెట్కి ఎంతో కొంత ఎక్కువ పెట్టాలని ఆలోచనతో వీళ్ళు బడ్జెట్ పెట్టారు తప్ప మేమేమైతే హామీలు ఇచ్చామో, అభివృద్ధి ఏమైతే చెయ్యాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెట్టలేదు. మన స్టేట్మెంట్ నేను చూశాను, ఏనాడులో వచ్చింది అసలు. బ్రహ్మాండమైన బడ్జెట్, అద్భుతమైన బడ్జెట్ అని చెప్పుకున్నారు.
శాసనసభలో చూసింది కూడా నేను విన్నాను, చూశాను. అలాగే దళితులు ఎస్సీలకు తీసుకుంటే 18,497 కోట్లు కేటాయించారు. 18,497 కోట్లు అంటే బడ్జెట్లో చూస్తే ఇది మొత్తం బడ్జెట్ అయితే ఇందుకు చెప్పాను కదా 2,94,420,000. ఆ బడ్జెట్లో చూస్తే ఇది కేవలం 6.28%. ఇది ఈ శాతం అనేది గిరిజనులకు కేటాయించారు. ఎస్సీలకి కనీసం 15% కేటాయించాలి. మరి ఇక్కడ ఇవ్వలేదు. మీరు అద్భుతమైన బడ్జెట్ అని ఎలా చెప్పగలరట్లేదు. అదేవిధంగా బడ్జెట్ మొత్తం మీద చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు కలిపి 26,054 కోట్లు ఇచ్చారు. మొత్తం బడ్జెట్లో 8.85% మాత్రమే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. అది రెండూ కలిపి కనీసం 20% దాటాలి. ఎస్సీ ఎస్టీలు బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్లో దాటాలి. జనాభా ప్రాతిపాదికన ఇస్తేనే మేము అభివృద్ధి చెందుతాం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎదుగుతారన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీలు ఇంకా మామూలు కాకుండా బీసీలకు చూసుకునేటప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలకు మొత్తం చూసుకుంటే 69,437 కోట్లు. అంటే బీసీలకి 39,007 కోట్లు శాంక్షన్ చేశారు. బీసీలకి 39,007 కోట్లు, మైనారిటీలకి 4,376 కోట్లు శాంక్షన్ చేశారు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలుపుకుంటే 69,437 కోట్లు శాంక్షన్ చేశారు. అది బడ్జెట్లో అలాట్ చేశారు, మంజూరు చేశారని అర్థం. మొత్తం బడ్జెట్లో చూసుకుంటే 23.43% ఈ 4 కులాలకు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది 23.43% ఇచ్చారు. భారతదేశంలో చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా అత్యధిక జనాభా ఎవరిది? ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే కదా. మిగతా వాళ్ళందరూ మనకు తక్కువ జనాభే కదా. మరి వాళ్ళకి బడ్జెట్ అంతా బడ్జెట్లో కూడా కనీసం ఒక 40% శాంక్షన్ చేసుకుంటే మాది గొప్ప బడ్జెట్, మాది బ్రహ్మాండమైన బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. నేను అలా చేయలేదు. అసలు మమ్మల్ని విమర్శించారు కాబట్టి మీకు వివరంగా నేను చెప్తున్నాను. మేమేటి చేయలేదు, మేము ఎస్టీలకు ఏది చేయలేదు, ఎస్సీలకు ఏది చేయలేదు, బీసీలకు ఏది చేయలేదు, మైనారిటీకి ఏది చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్పడానికి గల కారణాలు అయితే వివరంగా చెప్పాను. మరి ఇది ప్రభుత్వం దీనివల్ల మరి ఎస్టీలకి ఎస్సీలకి బీసీ మైనారిటీకి ఏం జరుగుతుంది? ఏమీ లేదు ఈ బడ్జెట్ వల్ల అనేది స్పష్టంగా మనకు అర్థమైంది ఈ పాయింట్. ఇక ఇక్కడ మరి ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఏవి? రైతులకి మేము గతంలో తీసుకుంటే మేము ఇచ్చేటప్పుడు మీరు చూసుకుంటే ఒకసారి గతంలో చూసుకుంటే 53 లక్షల మంది రైతులకు 53.88 మంది రైతులకు మేము ఇచ్చాము. అసలు రైతులకు అప్పుడు మేము ఇచ్చేటప్పుడు 7,226 కోట్లు ఇచ్చాం. 13,500 చొప్పున మేము ఇస్తే 7,226 కోట్లు 53.58 లక్షలు అంటే 53,58,000 రైతులకు మేము ఇచ్చాము. ఇది ఇస్తే 7,226 కోట్లు అప్పుడు మేము ఇచ్చింది. మరి ఈ రోజు రైతులకి అదే రైతులకి ఇవ్వాలి కదా. రైతులు పెరుగుతారు కానీ తరగరు కదా. మరి ఆ రైతులకు ఇవ్వాలంటే 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు రైతులకి. అన్నదాత సుఖీబాబు ఏం పేరు పెట్టారు నాకు గుర్తులేదు కానీ 20,000 చొప్పున ఇస్తామన్నారు. అంటే కనీసం 10,000 కోట్లు అంటే 10,000కు పైగా ఉండాలి. కనీసం 10,000 కోట్లని శాంక్షన్ చేయాలి. అంటే బడ్జెట్లో మంజూరు చేయాలి, కేటాయింపులు చేయాలి. యువగలం ప్రజాగలం యువగలం పెట్టాడైనా ప్రజాగలం అని మేనిఫెస్టో పెట్టి ఉమ్మడి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోకు అనుగుణంగా చెయ్యాలి. ఈ మేనిఫెస్టోకు అనుగుణంగా మరి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలే కదా సూపర్ 6 పథకాలు. కానీ అమలు చేయాలి కదా. మరి సూపర్ 6 పథకాలకి బడ్జెట్లో లేవు. సరిగ్గా ఈ బడ్జెట్లో సూపర్ 6 లేవు కదా. మరి దీని సంగతి ఏం తగలేదు? దీనివల్ల ప్రజలకు మేలు చేస్తున్నామా, ద్రోహం చేస్తున్నామా? మరి ప్రభుత్వం చెప్పాలి, కూటమి ప్రభుత్వం.